నేషనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఉన్న 5 ప్యాకేజీల విధానాన్ని సవరించింది. ఈసారి కేవలం 2 ప్యాకేజీలతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సరికొత్త టెండర్ నోటిఫికేషన్ ని జారీ చేసింది. సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా తంగట్పల్లి వరకు మొత్తం 161.518 కిలోమీటర్ల మేర 6 వరుసల గ్రీన్ ఫీల్డ్ రీజనల్ ఎక్స్ప్రెస్ వేని 9,362 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఈ రోడ్డును NH 161AA నోటిఫై చేశారు. ప్యాకేజ్ 1లో భాగంగా సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుండి సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ వరకు 83.518 కిలోమీటర్ల పనులు జరుగుతాయి. దీని అంచనా వ్యయం 4,918 కోట్లు. ఇక ప్యాకేజ్ 2లో ప్రజ్ఞాపూర్ నుండి యాదాద్రి భువనగిరి జిల్లా తంగట్పల్లి వరకు 78 కిలోమీటర్ల రహదారిని నిర్మిస్తారు. దీని అంచనా వ్యయం 4,443 కోట్లు. ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణాలు చేపట్టనున్నారు. 44 పెద్ద వంతెనలు, 127 చిన్న వంతెనలు, 4 రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు, 44 అండర్ పాస్లు, 1,262 కల్వర్ట్లు, 9 టోల్ ప్లాజాలు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ని డీబాట్ యాన్యుటీ లేదా హైబ్రిడ్ యాన్యుటీ ప్రాతిపదికన నిర్మించనున్నారు. ఇక బిడ్ల సమర్పణకు జూలై 7ని లాస్ట్ డేట్గా పెట్టారు. టెక్నికల్ బిడ్ల ఓపెనింగ్ జూలై 8 నుంచి ఉంటుంది. టెండర్ ఖరారై అగ్రిమెంట్ అందిన నాటి నుంచి 3 ఏళ్ల వరకు పనులు పూర్తి చేయాలనే కండిషన్ ఉంది. గత 2 ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వస్తోంది. 2024లో మొదట 4 వరుసల రహదారిగా భావించిన భవిష్యత్ అవసరాల దృష్ట్యా 2025లో దీనిని 6 వరుసల రహదారిగా మార్చారు. గతంలో సాంకేతిక కారణాల వల్ల టెండర్లు దాఖలు కాకపోవడంతో ఈసారి NHAI అన్ని డాక్యుమెంట్లని ఆన్లైన్లో పక్కాగా అప్లోడ్ చేసింది. ఎలాంటి అడ్డంకులు ఎదురు కాకపోతే 2029 నాటికి RRR ఉత్తర భాగం ప్రజలకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. ముఖ్యంగా సంగారెడ్డి, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, భువనగిరి ప్రాంతాల మధ్య రవాణా సులువవుతుంది.